టెనిటస్ అంటే ఏంటి? టెనిటస్ ఎందుకు వస్తుంది? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. సో, టెనిటస్ అంటే ఇప్పుడు చుట్టుపక్కల అంటే సరౌండింగ్స్‌లో ఏ సౌండు లేకుండా కూడా చెవిలో వచ్చే ఆ సౌండ్‌నే టెనిటస్ అని అంటాము. ఇది 2 టైప్స్ ఉంటుంది. సబ్జెక్టివ్ టైప్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్. సబ్జెక్టివ్ టైప్ అంటే ఆ పర్సన్ ఒక్కళ్ళే పర్సీవ్ చేసే సౌండ్. ఇది ఎవరిలో చూస్తాము అంటే వ్యాక్స్ ఉన్నా, లేకపోతే హీరింగ్ లాస్ కానీ, ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో చూస్తాము. దీన్నే సబ్జెక్టివ్ టైప్ అని అంటాం. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆ పేషెంట్ కి వచ్చే టినిటస్ సౌండ్ పక్కనున్న పర్సన్ కి కూడా వినిపిస్తుంది. దీన్నే ఆబ్జెక్టివ్ అంటాము. ఇది ఎవరిలో చూస్తాము అంటే ఏదన్నా వాస్కులర్ కండిషన్స్ అంటే చెవిలో ఉండే చిన్న చిన్న వెసల్స్ దగ్గర ఏమన్నా ఎన్యూరిజమ్స్ ఉన్నా, చెవిలో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా, అండ్ మస్క్యులర్ కండిషన్స్ అంటే చెవి లోపల ఉండే కండరాల్లో ఏదన్నా లోపం ఉన్నా కూడా ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టినిటస్ అనేది చూస్తూ ఉంటాము. అసలు ఈ టినిటస్ ఎందుకు వస్తుంది అంటే మన చెవిలో కాక్లియా అనే స్ట్రక్చర్లో చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. మనం సౌండ్ ఎప్పుడైతే వింటామో మన పొర నుంచి ఈ కాక్లియా ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ అనేది వెళ్తుంది. సో ఈ లౌడ్ నాయిసెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చెవుడు అంటే హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళల్లో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సౌండ్ పాత్వే ఏదైతే సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్ళాలో ఇది బ్రేక్ అవుతుంది. దాని వల్లనే మనకి యాడెడ్ సౌండ్స్ అంటే టినిటస్ వస్తుంది. టినిటస్ కూడా ఒక సిమ్టమ్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. థ్యాంక్ యూ.